ఇంకొకటి ఇప్పుడు ఈ నేపథ్యంలోనే వాస్తవానికి సరే ప్రొఫెసర్ నాగేశ్వర్ క్షమాపణలు ఎందుకు చెప్పారు, నాదెండ్ల మనోహర్ ఇరుకున పడకుండా ఆయన ముందే చెప్పేశారా అనేది మీ విశ్లేషిస్తున్నారు, అది బాగానే ఉంది. సో ఇదంతా ఒక పక్కన పెడితే వాస్తవానికి ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ మనసు కానీ అంతగా నొప్పించి ఉంటే, అంతగా బాధపడి ఉంటే, అంతగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసినట్టు వాళ్ళు భావించి ఉండట్లయితే మరి ఇదే పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్ కి ముందు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పిందంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ ని ఆయన ఇన్వాల్వ్ చేసి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అది కూడా అమ్మాయిలకు సంబంధించి. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ వ్యాఖ్యల్ని either he has to withdraw his words or he has to take actions as his government is on. అంతే కదా. మీరు చాలా గమనిస్తే సార్ అందరూ కలిపి ఇడిది పడి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారు, మీరు గమనించలేదు? అదేనండి, అది ఓకే, అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్వార్టర్లోనే 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు 7 డిపార్ట్మెంట్ లో జరిగిన ఫ్రాడ్లని. దాని మీద మేము యాక్షన్ తీసుకోవడానికి నిజమే అమిత్ షా గారు ఆ టైంలో అడిగాం అని అథెంటికేటివ్ గా చెప్పొచ్చు జనసేన. ఎందుకు చెప్పలే? బాగుండేది, కరెక్టే. ఎందుకు చెప్పలే? రెండోది, మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుంటూ అభియోగాలు చేసుకుంటూ ఫ్రాడ్లు చేసేసాడు, ఇచ్చేసాడు అని చెప్పి ఇవాళ ఇంక్లూడింగ్ లిక్కర్ స్కామ్, ఏ స్కామ్ తీసినా సెంట్రల్ గా జగన్మోహన్ రెడ్డి అన్ని మాడుతూ దీని మీద మేము అరెస్ట్ కోసం అడుగుతున్నాం అని చెప్పొచ్చు కదా. సరే, మీరు అరెస్ట్ చేసి నేపథ్యం మీ దగ్గర లేదు అంటే ఇదేమైనా ఆటలారెడ్డి పండు ఆటలాడడానికి వచ్చారా? ఒక పార్టీని బదనాం చేసుకోవడానికి, అభియోగాలు మోపడానికి? అవును, ఏదో 1000 పెళ్లిళ్ళు చూడండి, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నట్టు ఒక ఎలక్షన్ కోసం ఎన్ని అబద్ధాలు ఆడి ఎంతకైనా దిగజారిపోయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడిమల్లని అంటారా మీరు? అదే కదా. సరే, సిబిఐడి కేసుల్లో మీకెందుకు అంత ఉత్సాహం? కాంగ్రెస్ వాడు తట్టదు పేడ పియ్య కలిపి పెట్టి సిబిఐడి అన్నాడు, మా పొన్నవాళ్ళు గారు ధర్మం అని చెప్పి మొత్తం వ్యవస్థ అంతా కింద నుంచి పైకి అట్లు తిరగేశాడు. ఆ దెబ్బకి జడిసిపోయి సిబిఐ కేసులన్నింటినీ బెయిలిచ్చి బయటికి తీసుకొచ్చి తిరిగి జగన్మోహన్ రెడ్డితో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే బెగబెగలు ఆడి వస్తున్నారు, ఏం చేయాలో అర్థం కాక. అదే పేడ పియ్య తట్టని బీజేపీ తెచ్చుకుంటే ఇంక జీవితంలో అడుక్కుని పోతారు. ఏ కేసుల్లో జైలు పెట్టించేస్తారు ఆయన? ఎందుకు మీకు అవసరం? సో అవ్వని పెళ్లికి బాధ్యాలు కొట్టడం ఒకటి, లేని దాన్ని ఊహించుకుని ఆ భ్రమల్లో అనవసరంగా బదనం అవ్వడం ఒకటి. నాలుగోది, నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత స్ట్రాంగెస్ట్ ఫెలో అంటప్పుడు వీళ్ళకి ఏమైనా జనసేన వాళ్ళకి తెలియకుండా నేను నాదెండ్ల మనోహర్ గారి స్థాయికి ఏమైనా భయం పట్టుకుందా నెక్స్ట్ ఎలక్షన్ కర్మగాలి మనం ఓడిపోతే అన్నది? అందుకే ఈ పీలర్ వదిలేంటారా? అంటే మేబీ ప్రాబిలిటీస్ మీరు అడిగారు కదా, ఛాన్సెస్ ఉన్నాయి కదా. అర్థమైంది. 3 ఏళ్ళు ఉంది గవర్నమెంట్. అవును, 3 ఏళ్ళు గవర్నమెంట్ లో గుడ్ గవర్నెన్స్ కనబడక ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారు అనుకోండి సార్, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? బీజేపీ వర్డ్స్ ఆర్ కరెక్ట్ కదా, స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ఏపీ రీజనల్ పార్టీస్ వైఎస్ఆర్సీపీ అన్నది రైట్ అవుతుంది కదా. అంతే కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టువర్డ్స్ ఒక సానుకూల వైఖరికి ఇది కారణం కావచ్చు. నాగేశ్వరరావు గారి ఆచ్ఛేదన ఆ విధంగా ఉందా, లేదంటే నాదెండ్ల మనోహర్ గారు కాన్ఫిడెన్స్ లేక ఇటుపక్క తీసుకొచ్చారు? ఇద్దరికి పని అడుగుతున్నా క్వశ్చన్. ఇద్దరికి పని జరుగుతుంది కదా. ఇప్పుడు పవర్ స్టీరింగ్ ఉంది సార్, రైట్ అంతే కదా. నాదెండ్ల మనోహర్ గారు రైట్ చెప్పమన్నారు నాగేశ్వరరావు గారిని, లెఫ్ట్ తిరిగింది అది. అవును, మరి ఏం చేయాలి? మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి వద్దా? అవును, అందుకే రైట్ తిప్పేస్తారు, ఇప్పుడు న్యూట్రల్ లోకి వచ్చేస్తుంది అది. ఓవరాల్ గా వీల్ అలైన్మెంట్ బాగోలేదని అర్థం కదా. అవును, అదే. సో ఓవరాల్ గా లబ్ధి పొందింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, క్లీన్ చిట్ దొరికింది అయితే ఈ టోటల్ ఇష్యూ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలి తమాషా చూద్దాం అనుకున్నారు, అది బూమరాంగ్. అదే వాళ్ళకే బూమరాంగ్ అయింది ఆబ్వియస్లీ. లేని అనుమానం నాదెండ్ల మనోహర్ గారు కదా నాలాంటి వాళ్ళకి వచ్చేలా చేశారు. ఈ 30,000 మంది అమ్మాయిల పై చేసిన కామెంట్ ఆయన విత్డ్రా చేసుకోవాలి కదా, దాని తీవ్రత కూడా దీనికన్నా ఎక్కువ కదా సార్. అయిపోయింది సార్, అవన్నీ 1000 అబద్ధాలు ఆడేసారు, పెళ్లి అయిపోయింది, ప్రభుత్వం వచ్చింది, ఇంకా మళ్ళీ పట్టుకునేది ఇలా జలపాతంలో అయిపోయింది. కరెక్టే, అయిపోయింది, కరెక్టే. కానీ తీవ్రత అమ్మాయిల విషయం సార్, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి తీవ్రమైన ఆరోపణలు, అది కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ని ఆయన సీన్ లోకి లాగిన పరిస్థితి ఇది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రెస్పాండ్ అవ్వమనండి, ఎవరో అప్పుడు తెలుస్తుంది.
ఎవరో మా దగ్గర నుంచి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చడం అని అడుగుతారు వాళ్ళు. అంతే కదా, అడగాలి కదా. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఉన్నాడు కదా, అవును. కేంద్రపై ఇలాంటి అడ్డమైన ఇన్ఫర్మేషన్లు రీజనల్ పార్టీ అధ్యక్షులకు ఇస్తున్నారా అని అడగమనండి. ఉమ్. అవి కదా కావాల్సినవి. మీరు అవును. నేను కదా చర్చించుకోవాల్సింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ కూడా మీరు చూసే ఉంటారు. అంటే చాలా అంశాలు, కొన్ని పాత అంశాలు తీసుకొచ్చారు. అవన్నీ పక్కన పెడదాం, వాటి గురించి నేను దలుచుకోలేదు ఇప్పుడు. నేను ఒకే ఒక విషయం మీద అడుగుతాను. దాదాపు 17 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలోనే చాలా అనుమానాలు, ప్రశ్నలు వినిపించాయి. కానీ నిన్న వైఎస్ జగన్ దాదాపు 17 ఏళ్ల తర్వాత అంటే చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో, అంటే తన తండ్రి మరణం వెనుక ఒక కుట్ర ఉందని గాని, అనుమానాలు ఉన్నట్టు గాని, ప్రశ్నలు వినిపిస్తున్నట్టు గాని ఆయన కూడా భావిస్తూనే ఈ వ్యాఖ్యలు చేశారంటారా? రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రిలయన్స్ వాళ్ళ కాన్స్పిరసీ ఉందని ఏవేవో చాలా రకాలు మాట్లాడాం. ఆయన ఏమో రిలయన్స్ పరిమళనాథాన్ని కానీ తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చింది కూడా ఈయనే. తర్వాత రిలయన్స్ తో డేటా సెంటర్ అన్నాడు, లేదంటే పవర్ స్టేషన్స్ ఇలాంటివన్నీ పెట్టిస్తుంది ఆయనే. ఇది రాజకీయాల్లో మీరు అప్పటిదాకా ఎందుకు సార్, సిబిఐ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి, అది కూడా చూడండి మీరు. అది ఒక యాక్సిడెంట్ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయిందనే ఇచ్చారు తప్ప ఆయన ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ ఒకటి నేను చెప్పగలను, నేను ఒక వేదికలో అంబటి రాంబాబు గారితో పంచుకున్నాను. దాంట్లో నాకు ఆయన అడిగితే కూడా ఎస్, అక్కడ ఒక స్పర్ ఆఫ్ మూమెంట్ లో కొన్ని వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి అసెంబ్లీ వేదికగా. అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తానని చంద్రబాబు గారు ఛాలెంజ్ చేసింది. అది ఆ సందర్భం అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చంద్రబాబు గారు నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ నేను అసెంబ్లీకి రాను, జయలలిత నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ అసెంబ్లీకి రాను, జగన్మోహన్ రెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ పాదయాత్ర చేసుకుని వస్తానని చెప్పారు. అలా ప్రూవెన్ ట్రాక్స్. సో దాంట్లో ఏమైనా వ్యక్తిత్వాలు ఏమున్నాయి? చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కాటా కుస్తీ పోటీలు లేవు కదా. వాళ్ళు ప్రజాస్వామ్యంలో దిట్ ఈస్ దేర్ డ్యూటీ. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇష్యూ మీద నేను అసెంబ్లీని దిగ్బంధం చేస్తాను, ఎలా వస్తావో చూస్తామన్న కోణంలో చంద్రబాబు గారు అన్న ఉండొచ్చు. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రిని కోల్పోయిన బాధ అన్నది ఎప్పటికీ పోదు అది ఆయనకి. ఎందుకంటే ఒక నిలువెత్తు మనిషి, ఆయన రాజకీయ ముఖ చిత్రాలని, రాష్ట్ర రాజకీయాలను మార్చిన వ్యక్తి అయినా ఇవాళ రాజకీయ అరంగేట్రంలోనే తండ్రిని కోల్పోయిన మానసిక బాధ ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకంటే నేను తండ్రిని కోల్పోయిన ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో అదే టైం అదే సరే. అంటే ఇక్కడ ఆయన చెప్పడంలో ఉద్దేశం కూడా, ఆయన దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉపోద్ఘాతం అని చెప్పారు. వాస్తవానికి హత్య రాజకీయాలు చేస్తున్నది ఎవరు, హత్య రాజకీయాలు చేస్తున్నది ఎవరు, గొడ్డలి పార్టీ అని చెప్పి తిరిగి మాపైనే మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నించే క్రమంలో ఇవన్నీ ఆయన ప్రస్తావించిన పరిస్థితి. నేను అంటుంది అదే సార్. ఇప్పుడు ప్రొవోక్ చేస్తుంది తెలుగుదేశం పక్క నుంచి, ఎందుకంటే రెండోది ఏంటంటే అప్పుడు ఆయన నెరేటివ్స్ చెప్పాడు. ఎట్లా రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు రాజారెడ్డి గారిని చంపినా మేము ఇంకా పనికి మన రోడ్ల మీద తిరుగుతున్నాడు ఈ దత్తగిరి గారిలాగా. ఆయన కూర్చుని ఛానల్లో కూడా ప్రవచనాలు చెప్తున్నాడు. అంటే సమ్ టైమ్స్ ఎట్లా ఉంటుంది అంటే, మెర్సీ గ్రౌండ్స్ కూడా సమ్ పీపుల్ విల్ ట్యూన్ దేర్ వర్డ్స్ అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్నది అర్థం అవుతుంది. రెండోది, ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారిని కానీ వివేకానంద రెడ్డి గారిని కానీ అకాల మరణాలతోనే కోల్పోయారు తప్ప నేచురల్ డెత్స్ కాదు కదా. కావు. ఇవన్నిట్లోనూ మీరు ఇంక్లూడింగ్ రంగా గారి మరణంతో సైతం తీసుకున్నా సరే, ఇవన్నీ నాలుగు కూడా అకాల మరణాలే. అదే అకాల మరణాలు ఏవైతే ఉన్నాయో అన్ని తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగాయి కదా. జరిగినాయి, ఎగ్జాక్ట్లీ. దానికి మీరు బాధ్యత. మేమనాలి మిమ్మల్ని కొడవల్లో అని చెప్పి నారాసుర రక్త చరిత్ర అన్న దానికి మేము ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే క్రమంలో ఎస్ మీ ప్రభుత్వంలో జరిగాయని చెప్పి మాట్లాడడం మాకు సమంజసం అవుతుందా అవదా అన్నది డిపెండ్ చేయాలి ఆయన ఇంకా స్ట్రాంగ్ గా. ఇది గమనించుకోవాలి ఈ విషయాన్ని. అందుకే ఈ విషయాలన్నీ ఎత్తుంటారు ఆయన అంటున్నాను నేను. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకటి ద కంటిన్యూస్ బొంబార్డింగ్ ఆన్ గొడ్డలి పార్టీ, వైఎస్ఆర్సీపీ అంటే గొడ్డలి పార్టీ జనాల్లో బాగా పెనట్రేట్ చేస్తారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు, సిబిఐ గాని చాలా క్లియర్ కట్ గా ఒక ఆల్మోస్ట్ క్లీన్ చిట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్ కి సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి, ఈవెన్ దో గొడ్డలి పార్టీ అని బాబాయిని హత్య చేశారని చెప్పి పదే దుష్ప్రచారం చేసే పరిస్థితులతోటి ఆయన నిన్న బర్స్ట్ అయ్యి ఉండి హత్య రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అందులో అనుగుణంగానే ఈ వ్యాఖ్యలని అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే. కానీ దాన్ని తిప్పుకోవడానికి ఒక బృహత్తర కార్యక్రమం కావాలి దగ్గర నుంచి. ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ఫ్యూచర్. జనాల్లోకి ఎక్కించగలగాలి. వాళ్ళు అట్నుంచి నరుక్కొస్తున్నప్పుడు గొడ్డలు ఇప్పించి కూడా నరకాలి కదా. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెట్టు కొట్టే క్రమంలో మీరు చూసారా, ఒక పక్కకు నరుకుతాడు, మళ్ళీ అటుపక్క వెళ్ళి అటు నరుకుతాడు, సెంట్రిక్ గా బ్యాలెన్స్ చేసి దాన్ని కింద పడేలా చేస్తాడు.
ఎడపక్క నుంచి నరుక్కొస్తే సులువు అవుతుంది అన్న కోణాన్ని ఆలోచించినప్పుడు అవును. ఇప్పుడు గులివింది గురించి సామెత నలుపు కింద పెట్టుకుని ఎరుపు గురించి చాలా బాగా మాట్లాడుతుంటారు. అవును. అలాంటిది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి కదా నలుపు ఎవరి దగ్గర ఉంది అన్నది. అదే. ఆ ప్రయత్నం నిన్న ప్రారంభమై ఉండొచ్చు. మేబీ మీరు ఎంతసేపు ప్రజలు మాకు విశ్లేషిస్తున్నట్టు ఓటేసేస్తున్నారు ఇన్ పథకం ఫ్యూచర్ కూడా మీరు చెప్తున్నట్టు ఇన్ ఫ్యూచర్ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంది. తీసుకెళ్ళాలి కదా. ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్స్ లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పవలసిన ఆన్సర్ ఏంటంటే వెరీ క్లియర్. ఆ తెలుగుదేశం గవర్నమెంట్ రంగా కిల్డ్ తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళ హోం మంత్రులు సైతం మార్చుకున్నారు. అవును. నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ సిట్ వేసింది వాళ్ళే. అవును. వాళ్ళు పట్టుకోకుండా ఎలక్షన్ లీడ్ చేసుకుంది వాళ్ళు. తిరిగి అభియోగాలు నాకు బాబాయ్ హత్య మెరిసితో నేను కన్సిడరేషన్ తో గెలుస్తానని నా మీద పెట్టారు. అవును. నేను రాగానే సిబిఐకే ఇచ్చాం కదా. నేను ఇంట్లో కూర్చుని మా వల్ల మీ వల్ల నేను పిసుక్కోలే కదా అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అవును. రాజశేఖర రెడ్డి గారిది యాక్సిడెంటల్ డెత్. నేనేంటి సిబిఐ తేల్చింది అది. అవును. మూడోది రాజారెడ్డిని చంపినాడు కళ్ళ ముందు తిరుగుతున్నా మేము మాకున్న సౌహృదయంతో వాడిని మెరిసితో వదిలేం. అవును. ఇప్పుడు అదే పని దస్తగిరి అనే పనికి మాలిన కూడా మేము అదే పని చేసాం కదా చెప్పాలి అథెంటికేటివ్‌గా. అవును. మేబీ వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ తీసుకున్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు అవతలోడు అథెంటికేటివ్‌గా అటాక్ చేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ అవును. చేయండి అది. యాహ్! డిఫెన్స్ మోడ్ లో ఉన్నప్పుడు అటాక్ చేయవలసిన టైంలో డిఫెన్స్ మోడ్ ఆడితే ఏమవుతుంది? అవును. సప్రెస్ అవుతుంది. లీడింగ్ టు రక్కస్. ఇది జనాల్లో ఎప్పటినుంచో వీళ్ళు ఇంజెక్ట్ చేయగలిగారు. అప్పుడంటే కాంగ్రెస్ అవును. అనుకోండి అది ఏం చేసిందో దేవుడికి తెలియాలి. అవును. ఇప్పుడున్న వైఎస్ఆర్‌సీపీ ప్రాంతీయ పార్టీల కొట్లాటలో వీళ్ళ మీద ఇంతంత అభాండాలు ఏస్తున్నప్పుడు, అభాండాలను తిప్పికొట్టడానికి సంయుక్త కార్యాచరణ బ్రహ్మాండంగా రచించగలిగారు. అవును. అదేదని అడుగుతున్నా. మేబీ నిన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు దీనికి నాంది అని నేనైతే అనుకుంటున్నా. ఇక ముందు అలా ఉంటుందని ఆశిద్దాం. మొదటోడికి అందరి దగ్గర నుంచి పడుతుంది. అన్న అడుగుకి పరుగు అందుకోవాలి కదా. అవునవును. ఆ. రైట్ ఇప్పుడు సార్. ఈ థాంక్ యూ. క్యాస్ట్ టాస్క్ ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద మీకు నాకు ఒక వారం రోజుల్లో కార్యాచరణ కనబడింది అనుకోండి. అవును. దెన్ వి హావ్ టు అగ్రీ.